ఎవరైనా సరే చంద్రమహ దశ జరుగుతుంది, చంద్రమహ దశ కలిసి రావట్లేదు, చంద్రమహలో ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం ఇలాంటివి చేస్తే సరిపోతుంది. కానీ అవి చేసినా కూడా చంద్రమహ దశలో ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే చంద్రుడి వల్ల ఏదో ఇబ్బంది ఉంది. ఎందుకంటే జాతక చక్రంలో మిగతా గ్రహాలు లేదంటే దశలు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడు బలంగా లేకపోతే ఆ జాతకం మనకి సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. అందరూ జ్యోతిష్యులు చెప్తారు. అలా ఎవరికైతే చంద్రుడి వల్ల ఇబ్బంది ఉందో వాళ్ళు దశమహావిద్యల్లో అమ్మవారైన భువనేశ్వరి దేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది. భువనేశ్వరి దేవి యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుందన్నమాట. ఆ శతనామావళిని రోజు అక్కర్లేదు, ఓన్లీ సోమవారం 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ 11 సార్లు కానీ భువనేశ్వరి అమ్మవారి యొక్క శతనామావళిని, అష్టోత్తర శతనామావళిని మీరు పఠించినట్లయితే చాలా వరకు అది ఖచ్చితంగా అనమాట దశమహావిద్యలో షూర్గా ఎంతో కొంత చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చంద్రుడికి సంబంధించిన అన్ని దోషాలు పోతాయి, చాలా చక్కగా ఉంటుంది.